హలో ఫ్రెండ్స్, బ్రౌన్ రైస్ దోశ మెజర్మెంట్ ఎలానో చూపిస్తాను మీకు. దోశ ఎలా చేసుకోవాలో కూడా కప్ ఉంటుంది కదా, ఆ రైస్ కుక్కర్ కప్ తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు, మెంతులు కొంచెం, అదే కప్పుతోని 3 గ్లాసెస్ బ్రౌన్ రైస్ వేసుకున్నాను. కొంచెం శనగపప్పు వేసేసుకొని మంచిగా కడిగేసుకోవాలి. 3 టైమ్స్ కడిగేసుకొని మంచి నీళ్ళతో పక్కకు పెట్టేసుకోవాలి. 8 అవర్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. మనం మిక్సీ చేసి దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని, ఈ దోశలండి బాగుంటాయండి. ఎలా అంటే మనము చాలామంది ఇప్పుడు మామూలు దోశలు, వైట్ రైస్ దోశలు తింటలేరు కదా, ఈ బ్రౌన్ రైస్ దోశ ఇలా చేసుకొని తింటే టేస్టీగానే ఉంటుందండి, బాగుంటుంది. మనకి సన్నగా కావాలంటే సన్నగా వస్తాయి, లావుగా కావాలంటే లావుగా వస్తాయి, ఎలా కావాలంటే అలా వస్తాయండి మనకి. కానీ టేస్టీగానే ఉంటుంది. పిల్లలు కూడా ఇది బ్రౌన్ రైస్ అని తెలుసుకోలేరండి. మామూలు దోశ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కానీ ఇది బ్రౌన్ రైస్ దోశ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇలా చేసుకొని తినచ్చండి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. పిల్లలు కూడా ఏమీ మారం చేయరండి. మన బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్ ఏంటని చూస్తున్నారు కదా, టమాటా పచ్చడి అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. నేను దీంట్లో ఆయిల్ వేసుకోలేనండి, ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటానండి. దీంట్లో కొంచెమే ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి ఎంత కొంచెం వేస్తున్నానో, వేసుకోవాలి అంతే. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టుకోనండి, మంచిగా ఫ్రై కావాలి. ఇది ఏంటంటే కలుపుతూ ఉండాలండి పచ్చడి, అడుగు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను ఒక 7 వరకు టమాటాలు తీసుకున్నానండి, వేసేసుకొని ఇవి కూడా మంచిగా మగ్గాలండి. ఇది చిన్న ఫ్లేమ్ పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇలా కలిపేసుకొని నేను కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పిల్లలు దేంట్లో తింటలేరు ఈ ఐటమ్స్ అని నేను దీంట్లో పచ్చడిలో కూడా ఇలా వేసేస్తానండి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర అంతా ఫ్రై కావాలి, టమాటా కూడా మగ్గాలి. కొంచెం అండి నేను చింతపండు వేసుకుంటున్నాను. ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి దగ్గరికి అయిపోతుంది మనది. టమాటాలు మగ్గిపోయినాయి, కొత్తిమీర అంతా ఫ్రై అయిపోతుంది. చూడండి నేను అంతే ఆయిల్ వేసాను ఎందుకంటే ప్యాన్ మాత్రం నాన్ స్టిక్ మాత్రం అలా ఉంది కాబట్టి మీకు కొంచెమే ఆయిల్ పడుతుంది, వేరే గిన్నె మాత్రం పడుతుందండి. ఇప్పుడు చూడండి మధ్యలో అలా పెట్టి మెంతులు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు వేసేసుకొని, హీట్ ఉంటుంది కదండి మధ్యలో, ఆ హీట్కి మంచిగా ఫ్రై అయిపోతుందండి. అంతా ఒకటేసారి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెంసేపు 2 మినిట్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మనం అన్ని జీలకర్ర అవన్నీ వేసాం కదా, మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి దగ్గరికి అయిపోయింది కదా. ఇది ఇప్పుడు మనం పొయ్యి బంద్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం చల్లగా అయ్యే వరకు. ఇది చల్లగైనాక మిక్సీ బౌల్ తీసుకొని మొత్తం దాంట్లోకి వేసేసుకొని, మనం ఇందాక ఉప్పు వేసుకోలేమండి, ఇప్పుడు మనం సరిపోయినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. అది పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా, ఒక 5-10 డేస్ అన్న అలా స్టోర్ ఉంటుంది, మంచిగానే ఉంటుందండి. మనం చింతపండు వేసాము, కొంచెం ఆయిల్ ఉంటే కూడా మంచిగా ఉంటుందండి పచ్చడి, రుచిగా ఉంటుంది. ఇలా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని
జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఉన్న మీ ఇష్టం, మినపప్పు వేసుకోండి. నేను శనగపప్పు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఎండుమిరపకాయలు అనేది కొంచెం బ్లాక్ కావాలండి. మనం ఈ పచ్చడి మనము రైస్లో తినొచ్చు, చపాతీలో, దోశ చాలా బాగుంటుంది. దోశకైతే చాలా బాగుంటుంది. చాలామంది ఈ కాంబినేషన్ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పక్కన ఆ ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి రైస్లో. ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకున్నాం కదా, అది మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. మనం మిక్సీ చేసుకుని టమాటా పేస్ట్ దీంట్లోకి వేసేసుకోవాలండి. మొత్తం మంచిగా ఒక 2 minutes వరకు మంచిగా ఇలా ఆపకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడన్నా మనకి కొంచెం వాటర్ అన్నా, ఎక్కడన్నా ఏమన్నా అనిపించిన చేతి వాటర్ అన్నా, ఏ వాటర్ అన్నా ఉన్నా మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే ఏం ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుందండి. ఇలా పెట్టి చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి అయిపోయింది కదా, మనము డిష్ అవుట్ చేసుకుందాం దీన్ని. దోశతోని ఎలా ఉంటుందో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.